పులగం. సో పులగంకి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పులగంకి మీరు రైస్ తీసుకొచ్చారు, బ్రౌన్ రైస్ నానబెట్టుకుని ఉడికించుకుని తెచ్చిన బ్రౌన్ రైస్. సో దాంతో పాటు పెసరపప్పు కూడా తీసుకొచ్చారు, ఉడికించుకున్న పెసరపప్పు. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేస్తాం. సో పులగం ఈజ్ నథింగ్ బట్ పొంగల్ అనమాట. అవును. సో పులగం వచ్చేసి ఎక్కువగా సీమ భాషలో అంటూ ఉంటారు, ఇక్కడైతే మనం పొంగల్ అంటాం. సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకుంటున్నాం మనం కూడా. ఓకే. సో ఫస్ట్ కొంచెం స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో మోస్ట్లీ మనం టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడానికి చాలా మంది పులుపు ఎక్కువగా ఉండే ఫుడ్స్ లేదంటే కారం ఎక్కువగా తినడం అలా చేస్తూ ఉంటారు. బట్ కొంతమందికి మెడికేషన్స్ వాడడం వల్ల లేదంటే ఆ ఇన్ఫెక్షన్ వల్లనో నోరంతా కూడా సోర్ అయిపోతుంది అండ్ అలాగే పగులుతుంది అంటారు కదా, అలా వైట్గా అయిపోతుంది. సో వాళ్ళకి కొంచెం స్పైస్ కూడా టాలరేట్ చేయలేకపోతారు. అవును. సో అలాంటి వాళ్ళకి కొంచెం మోడరేట్ స్పైస్ లెవెల్స్ తోటి మనం ఈ పులగంని చేసేబోతున్నాం. అలాగే ముందుగా కొంచెం నెయ్యి వేసేసుకుందాం. అండ్ మనకి మీరు చెప్పినట్టు సో టేస్ట్ బర్డ్స్ ని ఎన్హాన్స్ చేయడానికి మనం ఈ పర్టికులర్ రెసిపీ చేస్తున్నాం కదా, అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ థింగ్ ఒకటి, కొంతమందికి ఫీవర్ కానీ ఏదైనా డిసీజ్ కండిషన్ ఉన్నప్పుడు ఆ టేస్ట్ బర్డ్స్ అనేది తక్కువైపోతుంది ఆటోమేటిక్గా. ఇంకొంతమందికి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా టేస్ట్ అనేది పెద్దగా తెలియదు. ఓకే. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మౌత్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా, ఇన్ఫెక్షన్స్ కొంచెం కామన్. మోస్ట్లీ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కానీ వాళ్ళ బాడీలో ఇంకేదైనా డిసీజ్ కొంచెం ఎలివేట్ అవుతున్న టైంలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే కూడా నోరు అనేది కొంచెం పగులినట్టుగా ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా వాళ్ళు ఆ క్రీమ్స్ అవి పెట్టడం వల్ల అండ్ ఆయింట్మెంట్స్ అప్లై చేయడం వల్ల కూడా టేస్ట్ బర్డ్స్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళందరికీ కలిపి ఇది బెస్ట్ రెసిపీ. షూర్. సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఫస్ట్ కొంచెం అల్లం ముక్కలు. మనం ఏదైనా పేస్ట్ లాగా కాకుండా ఇలా పీసెస్ లాగానే వేసుకోవాలన్నమాట. అది ఎన్హాన్స్ అవ్వాలి. ఎస్. అలాగే జీడిపప్పు కొంచెం, కొన్ని మిరియాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇంకొక స్పూన్. ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడే మనకి చక్కటి సువాసన వస్తుంది. సో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రైస్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ సాల్ట్ వేస్తున్నాను. ఓకే. అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా. ఫస్ట్ పెసరపప్పు ఆల్రెడీ మనం నానబెట్టి ఉడికించుకున్నాం కదా, ఇది వేసి చక్కగా ఒక 2 minutes సార్ట్ చేసుకోవాలి. సో నానబెట్టుకుని ఉడికించుకున్న పెసరపప్పు. ఎస్. సో గీలో అది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఓకే. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం పల్లవి, సో ఎవరికైతే కొంచెం పెద్దవాళ్ళకి కానివ్వండి లేకపోతే పసిరిపప్పు పడని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేవాళ్ళు, సో ఇలా వేయించుకుంటే కనుక ఆ ఇష్యూ తొలగిపోతుందా? వేయించుకోవడం ఇంకొకటి, అండ్ వేయించుకోవడం ఒకటి, ఇంకొకటి ఏంటి అని అంటే దాన్ని బాగా నానబెట్టాలి. సో పెసరపప్పుని కనుక బాగా ఒక 4 to 6 hours నానబెట్టేసి ఆ తర్వాత దాన్ని ఉడికించుకున్నామంటే ఏదైతే గ్యాస్ ప్రొడ్యూస్ చేసేది ఉంటుందో అది తగ్గుతుంది అనమాట మనకు. సో దానివల్ల గ్యాస్ట్రిక్ కానీ బ్లోటింగ్ ఇష్యూస్ కానీ రాకుండా ఉంటుంది. సో డెఫినెట్లీ. సో ఈ పులగం కూడా ఎక్కువగా మనం ఇప్పుడు చేసుకునేది ఎవరికైతే టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవ్వాలో, సో కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ రెసిపీ హ్యాపీగా తీసుకోవచ్చు. సో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అవును. ఓకే. సో పెసరపప్పు నెయ్యిలో చక్కగా వేగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసేసుకున్నాం. ఓకే.
సో కొంచెం సేపు మనం ఏమైనా మూత పెట్టుకోవాలా? యా, మూత పెట్టుకొని ఒక 5 minutes దాన్ని అలా సాట్ అవ్వనివ్వాలి. పెసరపప్పు బ్రౌన్ రైస్ రెండు కూడా చక్కగా జల్ అయిపోవాలి. ఓకే పల్లవి, పులగం అయిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. మీరు అన్నట్టు పర్ఫెక్ట్గా అయితే జల్ అయిపోయింది పెసరపప్పు, అలాగే మనకి చక్కగా రైస్ కూడా సెట్ అయిపోయింది. యా, సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా పల్లవి? ఇంకేం లేదు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, పులగం రెడీ అయిపోయింది. ఓకే, ఫ్లేవర్ఫుల్ పులగం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పులగంకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, అల్లం ముక్కలు, జీడిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంగువ, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు, జీడిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, సరిపడా ఉప్పు, ఇంగువ, ఉడికించుకున్న పెసరపప్పు వేసి వేగాక ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పులగం రెడీ.